నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వేదిక అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా ఫిర్యాదుల్ని పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత జిల్లా పోలీసు అధికారుల్ని ఆదేశించిన ఎస్పీ కంచె శ్రీనివాసరావు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొరపడేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల ప్రయత్నం లాఠీ చార్జితో చెదరగొట్టిన పోలీసులు నర్సరావుపేట స్టేడియం నిర్వహణలో అధ్వాన పరిస్థితులు ప్రజల ఫిర్యాదుతో చక్కదిద్దిన ఎమ్మెల్యే అరవింద బాబు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన వినతులు ఫిర్యాదులకి సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారుల్ని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా ఫిర్యాదుల్ని పరిష్కరించాలని, అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. మొత్తం 211 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకి సంబంధించి 100 ఫిర్యాదులు అందినట్లు పోలీసు కార్యాలయం అధికారులు వెల్లడించారు. వీటికి తొలి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఫిర్యాదుదారుని సమస్యపై శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి కృషి చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు ఫిర్యాదుల్ని రాసిపెట్టడంలో పోలీసు సిబ్బంది సహకరించారు. ప్రభుత్వానికి నష్టం వచ్చిన రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. చిలుకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం వంకాయలపాడు స్పైసెస్ పార్కులోని మార్కుఫెడ్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రైతులు అధికారులతో కలిసి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. అమ్మకానికి వచ్చిన పొగాకు బేళ్లు పరిశీలించిన ప్రతిపాటి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే పొగాకు కొనుగోళ్లకు సంబంధించి కేంద్రాల్లో తమ వివరాలు నమోదు చేసుకుని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలని ప్రతిపాటి సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదా శివరావు, కరీముల్లా, సాయిబాబు, జవ్వాజీ మదన్ మోహన్, కందుల రమణ, శ్రీనివాసరెడ్డి, గుర్రం నాగపూర్ణ, చంద్రరావు, పోపూరి వెంకయ్య, ఎడ్లపాడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి దాన్ని త్వరగా వీలైనంత వరకు పొగాకు రైతులు ఉన్న స్టాక్ని మీ దగ్గర నుంచి అమ్ముకునేటువంటి దానికి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని కూడా నేను మీ అందరినీ కోరుకుంటూ మరలా ఇంకోసారి పేట సెంటర్ కూడా త్వరగా ఏర్పాటు చేసేటువంటి దానికి ఇక్కడ నమోదు చేసుకుంటే ఆ సెంటర్కో ఈ సెంటర్కో అలాట్ చేయడం జరుగుతుంది. అంతే కదా కిషోర్ గారు? 2 చోట్ల ఇక్కడ నమోదు చేసుకుంటే ఇక్కడే అనేటువంటిది అవసరం లేదు. 2వ సెంటర్ ఓపెన్ చేస్తే ఎక్కడతో నియరెస్ట్ విలేజ్ అవుతుందో ఆ పాయింట్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ నమోదు చేసుకొని వీలైనంత త్వరగా అమ్ముకునేదానికి రైతులు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి రైతుల తరఫున ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరులో వృద్ధుడైన సింగయ్యను కారులో ఢీకొట్టిన కేసులో మరికొన్ని సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసిందే. బిఎన్ఎస్ లోని 105 సెక్షన్ పెట్టడంతో పూర్తి సాక్ష్యాలతో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. జగన్ కి రక్షణగా ఉన్న పోలీసులను కూడా ప్రశ్నించాలని పోలీసు అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ కారు కింద సింగయ్య పడినట్లు వీడియోలో ఉందని, ఆ దృశ్యాలను చూసిన తర్వాత సెక్షన్లు మార్చి కేసు పెట్టామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ రోజు స్పందించామని, మాజీ సీఎం జగన్ కు 14 వాహనాలకి అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్, నాగేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు విడతల రజని, పేర్ని నానిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. తాడేపల్లి నుంచి కాన్వే మొదలైనప్పుడు 50 వాహనాలు వచ్చినట్లు సీసీ కెమెరాలు, డ్రోన్ వీడియోలు పరిశీలనలో తేలిందని చెప్పారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ పార్టీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అరుణ్ బాబుకి వినతి పత్రం ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలని అమలు చేయడం లేదంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఆ పార్టీ శ్రేణులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలతో కలిసి ఒక్కసారిగా కలెక్టరేట్లోకి ప్రవేశించేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని నిలువరించే క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది. ముఖ్య నాయకులను మాత్రం కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించారు. అయితే కార్యకర్తలు లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. న్యాయం చేయడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలని వెంటనే కల్పించాలని, లేని పక్షంలో ప్రతి నిరుద్యోగ యువకుడికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ అరుణ్ బాబుకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పోనూరు గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షులు కందుల శ్రీకాంత్ రెడ్డి, పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆకాష్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2008 సంవత్సరంలో మొట్టమొదటిసారి భారతదేశంలో మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఇచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 1970లోనే దాదాపు 70-80 కులాల మొట్టమొదటిసారి బీసీ రిజర్వేషన్ కల్పించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఎందుకు? అట్టడిగిన వర్గాల్లో తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే గుణం ఉంది, కానీ డబ్బు లేకపోవడంతో చదువుకోలేకపోతున్నారు. చదువు లేకపోతే ఉద్యోగాలు రావు, ఉద్యోగం లేకపోతే రేపు వ్యాపారాలు చేయలేరు. అదే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు లేదు అగ్రకులంలో డబ్బు లేని వారికి అవకాశాలు కల్పిస్తే బ్రహ్మాండంగా చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రాంతం బాగుపడిద్ది అని ఒక సంకల్పంతో రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. కానీ డబ్బు లేకపోవడంతో ఇంకా రిజర్వేషన్స్లో ఉన్న కుటుంబాలు కానీ, అగ్రకులంలో డబ్బు లేని వాళ్ళు కానీ చదువుకోలేకపోతుండే వాళ్ళు 2007-8 సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి, డిగ్రీ చేయి, ఫార్మసీ చేయి, నర్సింగ్ చేయి, నువ్వు ఏ చదువన్నా చదువుకో, ఆ ఫీజు ప్రభుత్వమే కట్టిద్ది, మీరు గనక పేదవాళ్ళైతే, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళైతే అని ఒక గొప్ప పథకాన్ని తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యార్థి యువజన పోరు ఏదైతే ఉందో అది పల్నాడు జిల్లాలో కూడా అత్యంత ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు పాశవికంగా విద్యార్థి యువజనులపైన లాఠీ చార్జీ చేయటం ఇది చాలా శోచనీయం. ఇదే కాదు, ఉద్యోగాలు ఇవ్వండి బాబు అని అంటే ఉన్న ఉద్యోగాల్ని పీకేసేటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. మనం చూసినటువంటి దాని ప్రకారంగానే ఫైబర్ నెట్లో 2,000 మంది తీసేస్తే 2,60,000 మంది వాలంటీర్ని తీసేస్తే, బేవరేజ్ కార్పొరేషన్లో 18,000 మందిని తీసేస్తే, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి కోతలు విధించారు. దాని తోడు ఎవరైతే రేషన్ అందించేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేయటం జరిగింది. ఇవాళ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన, అంటే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు. అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? 2 లక్షల మంది ఉన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావుని చిలుకలూరుపేటకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాబాయ్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న చిలుకలూరుపేట పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో చోటు చేసుకున్న వివాదంపై మాట్లాడేందుకు చిలుకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్కి తానుకు వెళ్లానని, సీఐ రమేష్ అసభ్య పదజాలంతో దూషించాడని శిరీష ఆరోపించింది. సీఐ రమేష్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు రమావతి స్వాతిబాయి. నేను విశాల్ మెగా మార్ట్లో పనిచేస్తాను. మాది చిలుకలూరుపేట. 14వ తారీఖు మధ్యాహ్నము కస్టమర్ ఉండి పక్క కౌంటర్లో చిన్నపిల్లోడు వాటర్ బాటిల్స్ దగ్గర ఆడుతున్నాడు, వైర్ల దగ్గర. అంటే మా సార్ ఏంటో చూడు స్వాతి అంటే, చిన్నపిల్లోడు వైర్ల దగ్గర అలా ఆడుకోకూడదమ్మా అంటే, అదంటే లాయర్ అంట. ఆయన లాయర్ అనే సంగతి నాకు తెలియదు. వాటర్ పిల్లోడి దగ్గర బాటిల్ లాగేసి పడేసి బాస్కెట్లో పడేసి, ఏంటి నువ్వు నాకు చెప్పేది, కావాలంటే బిల్లు కడతానే, పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావు అంటే, బజార్ దానా నేను ఎవరో నీకు తెలుసా, నేను ఎంత చూస్తాను 70% నిన్ను వదలను అని చెప్పి నాకు
ఇది చేసి కౌంటర్ మీదకి నెట్టి గట్టిగా నాకు తగిలింది, బలంగా తగిలింది. కౌంటర్ నెట్టేసి చెయ్యి ఎత్తాడు, ఏదేదో హ్యాంగర్స్ వాటర్ బాటిల్స్ మొత్తం ఇసిరేసాడు. నేను ఆయన ఇంకా దగ్గరకు వస్తుంటే కొట్టడానికి వస్తే నేను చెయ్యి ఎత్తి ఇలా చెయ్యి ఎత్తాను, తగలని కూడా తగలేదు ఆయనకి. ఇంకా లేదు నేనేంటో నీకు చూపిస్తాను, నేను ఎవరో నీకు తెలుసా, నేను లాయర్ని, ₹1,00,000 జీతగాడిని అని చెప్పి. ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారంట. లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న ఆయనకే ₹1,00,000 జీతం అంట. నేను ₹1,00,000 జీతగాడిని, అస్సలు నేను వదిలేదని చెప్పి చిన్న కేసులు గారు ఎస్ఐ చిన్న కేసులు గారు వచ్చి నన్ను జీబ్ ఎక్కించుకొని మరీ కూడా తీసుకెళ్లారు. విశాల్ మెగా మార్ట్ నుంచి నన్ను తీసుకెళ్ళాలి, ఏదో పెద్ద నేరం చేసినట్టు నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఖైదీల పక్కన అబ్బాయిల పక్కన నన్ను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి రాత్రి 11:30 దాకా నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. మరి మరుసటి రోజు ఆదివారం 15వ తారీఖు 8:30 కల్లా నువ్వు రావాలి పోలీస్ స్టేషన్కి, రాకపోతే నీకు మామూలుగా ఉండదు అన్నారు. ఇప్పుడు నేను ఎస్పీ గారితో మాట్లాడడానికే వచ్చా, ఎందుకంటే నా కేసు వాళ్ళు తీసుకోవట్లేదు. అక్కడ ఆయన నా మీద పెట్టారు, మరి నాకు జరిగింది పెడతానని చెప్పినా కానీ అస్సలు కేసు అనేది రాయించుకోవట్లేదు. ఆయన స్టేషన్కి 1:30కి వెళ్ళంగానే అక్కడున్న రిసెప్షన్లో మహిళా కానిస్టేబుల్ మేడం గారు ఉంటే, మేడం గారు చిన్నపిల్లలా కూర్చోబెట్టడం ఇది కరెక్ట్ కాదు, ఎందుకండి తన మీద కేసు రాయాల్సిన తప్పేం చేసిందని నేను వెళ్ళి మాట్లాడి అలా నుంచున్నానండి. అంతలోకి తన సిఐ గారికి కాల్ చేసినట్టున్నారు. సిఐ గారు వచ్చారు. వచ్చి రాగానే ఏంటే ఎందుకు వచ్చావు, ఏం అవసరం ఉండొచ్చావు, నీకు నీ అత్తవారిల్లు అనుకుంటున్నావా లేకపోతే మీ అమ్మగారిల్లు ఏమని అనుకుంటున్నావా, ఎందుకు వచ్చావే, ముందు దీన్ని బయటికి ఇచ్చేయండి, ఎందుకు వస్తుంది ఇది మాట మాటకి. నాకు అదే స్టేషన్కి వెళ్ళటం కొత్త కాదు, నేను ఒక కమ్యూనిటీకి బాధ్యత గల వ్యక్తిగా పనిచేస్తున్నాను. అదే బాధ్యతతో నా వాళ్ళకి, నా కమ్యూనిటీ, నా లంబాడి ఆడబిడ్డ ఆడపడుచుకి అన్యాయం జరిగిందేమో, నేను తప్పప్పులు కూడా మాట్లాడటానికి వెళ్ళలేదండి. ఇప్పుడు నేను అనేది ఒకటేనండి, అతను నా మీద సిఐ గారు ఎవరైతే రమేష్ గారు ఉన్నారో, చిలకలూరుపేట టౌన్ సిఐ గారు, నేను ఒక 30 మంది ఒక 15 మంది లేడీస్ని తీసుకొని వచ్చాను స్టేషన్ మీద, అందుకే నేను ఆమె పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాను, అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏ స్టేషన్లో అయినా స్టేషన్ బయట ఉంది కెమెరాలు, స్టేషన్ లోపల రిసెప్షన్లో ఉంది. నన్ను ఎక్కడైతే నుంచోబెట్టి నాతో అసభ్యంగా మాట్లాడి నాతో అసభ్యంగా బిహేవ్ చేశారో ఆ రూమ్లో నా తలపైన కెమెరా ఉంది. మీరు కనుక ఆ కెమెరా కనుక ఓపెన్ చేస్తే, ఒకవేళ నేను మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, తీయించగలిగి కొంచెం ఓపెన్ చేస్తే ఆ సిఏ గారు నాతో ఎలా మాట్లాడారు, నన్ను ఎంత బాధ పెట్టారు. ఏమంటే నేను ఇది భరించలేక, నాకు 2 పిల్లలండి, నేను 3 డేస్ అయినా కూడా నేను ఇది మర్చిపోలేకున్నా అనమాట. నేను ఒక లీడర్గా ఉండి ఒక నాయకురాల్లాగా సమాజంలో నా వాళ్ళందరికీ చెప్పేదాన్ని, నేను మాటలు పడ్డానే, నన్నాడే అని చెప్పి నేను జీర్ణించుకోలేక పాయిజన్ తీసుకున్నాను. నర్సరావుపేట శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో 2025-2028 సంవత్సరానికి గాను పాఠశాల నూతన ప్రబంధకారిణి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పాఠశాల అధ్యక్షునిగా అనిరుద్ధ్ ఫణి భార్గవ్, ఉపాధ్యాయునిగా రామారావు, కార్యదర్శిగా సీతారామాంజనేయులు, సహాయ కార్యదర్శిగా వరప్రసాద్, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, సభ్యులుగా వెంకటేశ్వర్లు, పాండురంగారావు, శారద ప్రమాణ స్వీకారం చేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నూతన కార్యవర్గం తెలిపింది. థ్యాంక్ యూ. మొత్తం శాలువాలతో నింపుతున్నట్టున్నారు. సూచించబడిన క్రమమును అనుసరించి సరస్వతి శిశు మందిరం నర్సరావుపేట నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగింది. దాంట్లో నేను డాక్టర్ అనిరుద్ధ్ ఫణి భార్గవ్ శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ తరఫున అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క సరస్వతి శిశు మందిరం పాఠశాలని ఈ కమిటీ ద్వారా మంచి సలహాలు, మంచి ఉద్దేశంతో పాఠశాలని ఎలాగా అభివృద్ధికి తీసుకురావాలనేది మేమందరం కలిసి
మాట్లాడుకోవడం జరిగింది. తద్వారా పాఠశాల అభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేస్తామని ఆశిస్తున్నాను. నమస్కారం. గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జిల్లా ప్రధాన క్రీడా ప్రాంగణం రూపుకోల్పోయింది. ఏడాది క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం క్రీడా మైదానాల అభివృద్ధి మరమ్మతులకి కృషి చేస్తోంది. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని డాక్టర్ కోడల శివప్రసాదరావు స్టేడియం నిర్వహణ అధ్వానంగా మారింది. అపరిశుభ్రమైన వాతావరణంలో పాములు పందుల సంచారం పెరిగింది. ప్రతిరోజు వాకింగ్ కి వచ్చే స్థానికులు క్రీడాకారులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక పర్యాయాలు శాప్ విభాగానికి ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాకపోవడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు వెంటనే స్పందించారు. ఆయన స్వయంగా జోక్యం చేసుకుని స్టేడియం పరిసరాలను శుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గంటల వ్యవధిలోని పరిశుభ్రత పనులు చేపట్టారు. రోజుల తరబడి పేరుకుపోయిన ఈ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే అరవింద్ బాబుకి పుర ప్రజలు, క్రీడాకారులు, వాకర్లు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేటలోని డాక్టర్ కోడలి శివప్రసాదరావు స్టేడియానికి కించార నాయుడు స్విమ్మింగ్ పూల్ ని గత 5 ఏళ్లుగా అప్పటి వైఎస్ఆర్సీపీ పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరుగుదొడ్లు, కార్యాలయం అస్తవ్యస్తంగా మారాయి. స్విమ్మింగ్ పూల్ నిండా చెత్తా చెదరం పేరుకుపోయింది. కిటికీలు పగిలిపోయి అధ్వానంగా తయారయ్యాయి. మారిన పరిస్థితులు, అవసరాల దృష్ట్యా దీనికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకుని రావాలని పట్టణ ప్రజలు, ఈతగాళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నర్సరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులకి ఆవోప నర్సరావుపేట శాఖ పుస్తకాలు, పలకలు పంపిణీ చేసింది. నిరుపేద విద్యార్థులు ఇష్టంగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆవోప అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. తమ పాఠశాలకి చేయూతను అందించిన ఆవోప కార్యవర్గానికి ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుంభ శివ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆవోప సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణం ఎన్ఎస్పి కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఎస్ఎస్వై టీచర్ టి దుర్గాదేవి గత 2 ఏళ్లుగా మహిళలకి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఫస్ట్ 20 మంది మహిళలతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 40 మంది అయ్యారండి రోజు రెగ్యులర్ గా. చాలా మంది నేర్చుకొని కొంతమంది పిల్లల దగ్గర యుఎస్ వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్ వాళ్ళ హస్బెండ్స్ రుచిరీత్యా ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఇప్పుడు దాదాపు 40 మెంబర్స్ ఉన్నారు. ఇది ఉచితంగా ఉచిత సేవలాగా చేస్తున్నానండి. పైసా కూడా ఫీజు తీసుకోనండి, వాళ్ళు ఇస్తాను వద్దంటాను. మీరందరూ నేర్చుకున్న విద్యని నిత్య జీవితంలో మీరు సాధనలా చేసుకుంటే అదే నాకు ఇచ్చే ఫీజు అని చెప్పాను. చాలా, అంతకన్నా నాకు వేరే గురుదక్షిణ వద్దు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వేదిక. అర్జీదారుని సంతృప్తి ధ్యేయంగా ఫిర్యాదుల్ని పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత. జిల్లా పోలీసు అధికారుల్ని ఆదేశించిన ఎస్పీ కంచె శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొరపడేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల ప్రయత్నం. లాఠీ చార్జితో చెదరగొట్టిన పోలీసులు.
నర్సరావుపేట స్టేడియం నిర్వహణలో అధ్వాన పరిస్థితులు, ప్రజల ఫిర్యాదుతో చక్కదిద్దిన ఎమ్మెల్యే అరవింద బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.